మీ విమర్శలు చెప్పండి, లేదు పాలసీల్లో ఉన్న తప్పులు ఏమిటో ఎత్తి చూపించండి. లేదు మీకు మెరుగైన ఆలోచనలు ఉంటే ఆ పాలసీల మీద మీరు స్పందించండి. కానీ కేవలం వ్యక్తిగత దూషణలు ఈ రాష్ట్రంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి, ఈ రాష్ట్రంలోకి పెట్టుబడులు రాకోకుండా, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రాకోకుండా, ఈ రాష్ట్రానికి ఎటువంటి ఆర్థిక సహకారం ఎక్కడి నుంచి లభించుకోకుండా ఉండటమే లక్ష్యంగా మీరు పనిచేస్తూ, మీరు సమాజంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి మరి ప్రజల్ని భయపెట్టి అధికారంలోకి రావటం అది అసాధ్యం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తానని. ఈరోజు ఈ ప్రభుత్వం లక్ష్యాలతో పనిచేస్తుంది. దాదాపు రాష్ట్ర అభివృద్ధి కోసం 10-15 పాలసీస్, ఇండస్ట్రీస్ పాలసీ కానివ్వండి, అగ్రికల్చర్ పాలసీ కానివ్వండి, లేదు ఎలక్ట్రానిక్ పాలసీ కానివ్వండి, లేదు డేటా సెంటర్ పాలసీ కానివ్వండి, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కానివ్వండి, ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఆ పాలసీల ఆధారంగా ఈరోజు రాష్ట్రం పనిచేస్తున్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం ప్రజలందరికీ కూడా ఒకటే మనవి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో పనిచేస్తూ ఉన్నారు.